20 సంవత్సరాలుగా భగవద్గీత పద్యం పఠన పోటీలను శ్రీకృష్ణుడి దయ వల్ల నిర్వహిస్తున్నామని సుందర సత్సంగ్ అధ్యక్షులు డాక్టర్ నరసింహరావు అన్నారు. వరంగల్ నగరంలోని ఏవీవి కళాశాలలో సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా భగవద్గీత పద్య పఠన పోటీలను నిర్వహించారు. శ్లోకం ఏంటిది నాన్న? ఇందులో ఒక 10 పాఠశాలను పిలిస్తే పాఠశాల నుండి ఇద్దరు 30 మంది వచ్చారు. 2001లో ఈ భగవద్గీత శ్లోక పఠన పోటీలు ప్రారంభించాం. నెమ్మదిగా ఆ గురుదేవుల స్కూళ్ళ నుండి 2000 పైచిలకు విద్యార్థులు వచ్చి భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు నాయన. ఇదంతా మన అదృష్టంగా భావిస్తున్నాను నాయన. భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు మా వెంకటేశ్వరరావు గారు చెప్పారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మబంధువులారా, వరంగల్ నగరంలో కోతనరొట్టుకు సమీపంలో భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరం నిర్మించి 25 వత్సరాలు అవుతుంది. జ్ఞాన బ్రహ్మ ఆర్ష విద్యా వాచస్పతి శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి కరకమలముల మీదుగా మందిర నిర్మాణం జరిగి 25వ వత్సరంలో అడుగుపెట్టాం. గురుదేవులు మందిర నిర్మాణం గావించిన దగ్గర నుండి భగవద్గీత శ్లోక పఠన పోటీలు పెట్టాలని ఆయన అన్నారు. 2001లో ప్రారంభించిన ఈ భగవద్గీత శ్లోక పఠన పోటీలు మొదట్లో 32 మందితో విద్యార్థులతో ప్రారంభమైంది. ఈనాడు 2025 వరకు దాదాపు వరంగల్ నగరంలోని 92 పాఠశాలల నుండి 2000 మంది విద్యార్థుల చేత ఇక్కడ అద్భుతంగా చిన్నారులందరూ 1 to 10th క్లాస్ వరకు పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలను పఠించారు. ముఖ్యంగా పరమాత్మ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. నాయనలారా, మీరు ఒక్కసారి నా నామం స్మరించుకోండిరా, నేను మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తాను రా అని పరమాత్మ భగవద్గీతలో అర్జునుని మిషగా పెట్టుకొని చెప్పినటువంటి చాలా చక్కటి శ్లోకం అది. ఆనిమత్యం లాంటి ఆ శ్లోకాన్ని ముందుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. తదుపరి యత్ర యోగీశ్వర కృష్ణ తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమాని. ఆ అర్జునుడు కృష్ణుడు ఉన్నటువంటి చోట మనకు సకల సంపదల ఐశ్వర్యాలు భక్తి నిండుగా కలుగుతుందని చెప్పడం జరిగింది. చివరిలో పరమాత్మ సంజయుని చేత చెప్పిస్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రాజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః. మీరు సమస్తాన్ని వదిలిపెట్టన్నానా, మీరందరూ నన్ను ఆశ్రయాన్ని పొందండి, నన్ను ఆశ్రయించండి, నేను మిమ్మల్ని యోగక్షేమాలు అన్నీ చూసుకుంటాను అని పరమాత్మ సంజయుని నోట చెప్పించినటువంటి ఆ శ్లోకాలన్నీ కూడా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా అందుల పాఠశాల నుండి కళ్ళు లేని విద్యార్థులు 12 మంది వచ్చి చాలా చక్కగా ఆలపించారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనిపించింది. ఇక్కడి చిన్నారులు 2000 మంది ముక్త కంఠంతో ఈ భగవద్గీత శ్లోకాలు చదివేటువంటి భాగ్యాన్ని కల్పించిన సుందర సత్సంగ్ అధ్యక్షులు డాక్టర్ నాగమణి నరసింహరావు గారికి, కార్యదర్శి డాక్టర్ బండారు బాపురావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏవీవి కళాశాల యాజమాన్యం కార్యదర్శి చందా విజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు గంధే శ్రీనివాస్. ఇక్కడ తెలుగు లెక్చరర్ని, ఈ నిర్వాహకుని, ఈ కార్యక్రమ నిర్వాహకుని. సార్ కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు కృష్ణానగరం తరఫున ఏవీవి కాలేజీలో గీతా పఠన పోటీలు హై స్కూల్ పిల్లలకు నడుపుతున్నాము. అందులో ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్ అని 3 సెక్షన్లు చెప్తాము. వీళ్ళందరికీ 30 మంది జడ్జెస్ వచ్చారు, తెలుగు పండితులు. అది చేసిన తర్వాత అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ సిల్వర్ మెడల్స్ ఇస్తాము. మిగతా వాళ్ళందరికీ ఏదో ప్రైజ్ ఇస్తుంటాము. ఇది గత 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. దీనికి మొట్టమొదలు చాలా రెస్పాన్స్ లేకుండా ఇప్పుడు 100 స్కూల్ నుంచి దగ్గర 2000 పైన స్టూడెంట్స్ దీంట్లో పాల్గొని ఆనందానికి కారణమైనారు. ఇది ఈ విధంగా భగవంతుడు జీవించాలని కోరుతూ